హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చష్మా బాను అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు కొంచెం బాగున్నాను అనమాట. వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారు కదా. మోస్ట్ వెయిటెడ్ వీడియో, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం. ఈ రోజు అయితే ఇన్స్టాలో వీడియో అయితే పోస్ట్ చేశాను, నేను యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి. అప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, మేడం వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తారు ఏంటి అని చెప్పి. సో కొంచెం కుదరలేదు గైస్. సో ఈ రోజు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా పాయింట్ లోకి వస్తే, థంబ్నెయిల్ అనేది మీరు చూసేసారు. చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి. సో గైస్, వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. చాలా చాలా రోజుల తర్వాత నేనైతే యూట్యూబ్ లో వ్లాగ్ అనేది పోస్ట్ చేయబోతున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా చేయకపోయినా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అలాగే ఉంది, ఇది కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. క్లిక్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, పాయింట్ లోకి వస్తే, మా డాడీ మిస్సింగ్ కేస్. అసలు మా డాడీ ఎలా మిస్ అయ్యారు, అసలు ఏం జరిగింది, అసలు మిస్ అవ్వడానికి రీజన్ ఏంటి, అసలు ఎక్కడున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు, ఇలాగ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ గైస్. చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. చాలా మంది నాకు స్టిల్ ఈ రోజు కూడా చాలా మంది మెసేజ్ అనేది చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ వల్లే ఈరోజు మా డాడీ అనేది సేఫ్ గా మా ఇంట్లో ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా మంది సపోర్ట్ చేశారు గైస్. ఇంత లవ్ అండ్ సపోర్ట్ మీ దగ్గర నుంచి నాకు వస్తుందని చెప్పి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. నాకైతే మీ లవ్ చాలా చాలా దొరికింది. ఇలాగే లైఫ్ లాంగ్ నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. పాయింట్ లోకి వస్తే, మిస్ ఎలా అయ్యారు, అసలు మా డాడీ మిస్ ఎలా అయ్యారు, ఆ పాయింట్ లోకి వస్తే, ఫస్ట్ గైస్, మా డాడీ మీ అందరికి తెలుసు, మా డాడీ కార్ డ్రైవర్ అనమాట. ఒక పర్సన్ మా డాడీ దగ్గరకు వచ్చారు. కార్ స్టాండ్ ఉంటుంది కదా కావాలి, మీ అందరికి తెలిసే ఉంటుంది. చాలా మంది చెప్పారు నాకు, మా డాడీ మిస్ అయ్యారని చెప్పి ఇలా పెట్టిన తర్వాత నేను చూశాను మీ డాడీని, నేను చాలా టైం చూశాను అని చెప్పి చాలా మంది మెసేజ్ అనేది చేశారు. కార్ స్టాండ్ ఉంటుంది, అలాగే చాలా మంది బాడుగులకి వెళ్ళి మాట్లాడుకుంటుంటారు కదా గైస్. అలాగే ఒక పర్సన్ అనేది మా డాడీ దగ్గరికి వెళ్ళారు. మీన్ డైరెక్ట్ గా మా డాడీ దగ్గరకనే కాదు, నార్మల్ గా స్టాండ్ కి వెళ్ళి ఇలాగా బాడుకి కావాలి, బాడుకి రావాలి ఒక 2 days అలాగా అని చెప్పి చెప్పారంట. సరే అని చెప్పి మా డాడీ బాడుగు మాట్లాడుకున్నారు. డే బై డే అలాగా 2 times బాడుకి వెళ్ళారు గైస్. అదే పర్సన్ కి 2 times బాడుకి వెళ్ళారు గైస్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక పర్సన్ ని నమ్మి బాడుగలకి ఎవ్వరు అంత ఈజీగా వెళ్ళరు. ఒక పర్సన్ ని చూడగానే ఆ పర్సన్ ఎలాంటోడు అని చెప్పి మనకి తెలుస్తుంది. మా డాడీకి 35 years నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారు గైస్. 35 years ఎక్స్పీరియన్స్ ఉంది మా డాడీకి. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఒక పర్సన్ ని నమ్మి బాడుగలకి అంత ఈజీగా వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ మీద నోట్ అయితే చేసుకోండి. అండ్ ఏంటంటే, ఆ పర్సన్ తో బాడుకి మాట్లాడుకున్నారు కదా, ఫస్ట్ డే వెళ్ళారు, సెకండ్ డే కూడా వెళ్ళి వచ్చేసారు. థర్డ్ టైం అంటే సాటర్డే, మా డాడీ మిస్ అయింది సాటర్డే గైస్. సాటర్డే రోజు కూడా సేమ్ మార్నింగ్ కాల్ వచ్చింది. ఈ పాయింట్స్ అన్ని మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, దీంట్లో చాలా ట్విస్ట్లు అనేది ఉంటాయన్నమాట. సాటర్డే రోజు కాల్ వచ్చింది, ఇలా బాడుగుంది అని చెప్పి మాట్లాడుకున్నారంట. రాపూర్ అని చెప్పారంట, కరెక్ట్ గా తెలీదు, రాపూర్, నెల్లూరు, రాపూర్ అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి మా డాడీ బాడుకి స్టార్ట్ అయ్యారు గైస్. కావల్ నుంచి నెల్లూరుకి వెళ్ళారు. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మా బ్రదర్ కి సంథింగ్ వర్క్ ఉండింది మా డాడీతో. ఇంకా మా తమ్ముడు కాల్ చేస్తా ఉన్నారనమాట. మా డాడీకి కాల్ చేస్తుంటే రింగ్ అవుతుంది, బట్ అసలు రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. యాక్చువల్లీ మా డాడీ ఎప్పుడు కూడా అలా రెస్పాన్స్ ఇవ్వకుండా అస్సలు ఉండరు గైస్. ఇప్పుడు నేను డ్రైవింగ్ లో ఉన్న ఒక కాల్ అనేది రెస్పాన్స్ ఇచ్చి, ఇలా నేను డ్రైవింగ్ లో ఉన్నాను అలా అనేది చెప్తారనమాట. బట్ అప్పుడు అసలు రెస్పాన్స్ లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ 4-5 ఆ టైం పీరియడ్ లో కాల్ చేస్తుంటే మొబైల్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ ఎందుకు అవుతుంది? ఇఫ్ ఇన్ కేస్ స్విచ్ ఆఫ్ అయినా సరే కార్ లో ఛార్జింగ్ కంపల్సరీ ఉంటుంది గైస్. మా కార్ లో ఛార్జింగ్ కంపల్సరీ ఉంటుంది. ఇన్ కేస్ లేదు, ఏదైనా బయట ఉన్నారు అలా అయినా సరే, పక్కన వాళ్ళ మొబైల్ తీసుకుని కాల్ చేసి నేను ఇలా నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పిన సిచ్యువేషన్స్ చాలా చాలా ఉన్నాయి. 1-2 కాదు, చాలా టైమ్స్ అలాగే జరిగింది.
కాల్ చేసి చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఆ సాటర్డే ఏదైతే ఉందో ఆ సాటర్డే రోజు మాకు మా డాడీ సైడ్ నుంచి జీరో ఇన్ఫర్మేషన్. అసలు మనిషి అడ్రస్ లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో తెలీదు. బట్ ఆ రోజు మా డాడీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో స్టాండ్ లో, మా బ్రదర్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇలాగా ఈ ఈ ఊరికి మాట్లాడుకున్నారు, వేరే వాళ్ళు విన్నారు పక్కన అని చెప్పి, మా డాడీ ఫ్రెండ్ సంథింగ్ ఒక పర్సన్ ఉన్నారు కాబట్టి ఆ పర్సన్ విని ఈ ఊరికి వెళ్ళి మాట్లాడుకున్నారు వాడుగా అని చెప్పి చెప్తే మాకు తెలిసిందనమాట. ఇంకా వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మా డాడీ డ్రైవింగ్ చాలా బాగా చేస్తారు కదా, ఐఎమ్ సో ప్రౌడ్ టు సే, చాలా బాగా డ్రైవింగ్ చేస్తారు. అందరూ ఏం చెప్పారంటే, జాగ్రత్తగా వెళ్ళి వచ్చే మంచే కదా, ఇక్కడికి వెళ్ళరు, జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తారులే, నైట్ అయినా సరే. చాలా టైమ్స్ గైస్ నైట్ 12-1కి వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మా డాడీ అందరూ అదే బిలీవ్ చేశారనమాట, వచ్చేస్తారులే అని చెప్పారు. బట్ ఆ రోజు మేము చాలా వెయిట్ చేసాం. బట్ స్టిల్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారేమో అని చెప్పి, నెల్లూరు అని చెప్పారు కదా ఫస్ట్, ఇంకా ఎవరి దగ్గరికైనా వెళ్ళారేమో, ఏమైనా బాడుకి వెళ్ళారేమో, ఎవరి దగ్గరైనా ఉన్నారేమో అని చెప్పి చాలా సెర్చ్ చేశారు. ఆ రోజు నైట్ మిడ్-నైట్ 3 దాకా మా బావ అండ్ మా తమ్ముడు వెళ్ళి నెల్లూరులో మొత్తం సెర్చ్ చేసి వచ్చారు. నో ఇన్ఫర్మేషన్. పోలీస్ స్టేషన్స్ కూడా వెళ్ళారంట, అక్కడ ఫొటోస్ పెట్టాము అని చెప్పి చెప్పారంట. ఆ రోజు అయిపోయింది గైస్. ఎర్లీ మార్నింగ్ లేచి, అంటే మాకు యాక్చువల్గా ఒక డౌట్ ఉండే అనమాట, మా డాడీ ఫ్రెండ్ ఉన్నారు ఒక పర్సన్, ఆ పర్సన్ దగ్గర ఉన్నారేమో అని చెప్పి, ఏమైనా బాడుకి వెళ్ళి అక్కడ ఏమైనా ఉన్నారని చెప్పి మేము అనుకున్నాం. చిన్న హోప్ ఉండే అనమాట, ఆ నైట్ వచ్చేస్తారు మార్నింగ్ అని చెప్పి చిన్న హోప్ ఉండి. అదే రోజు మార్నింగ్ ఏదైతే సండే మార్నింగ్ ఉందో, ఆ సండే మార్నింగ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సైడ్ నుంచి కాల్ వచ్చింది మాకు. కాల్ వస్తే మేము అడిగామన్నమాట, ఏమైనా డాడీ వచ్చారా, ఇలాగ ఇంటికి రాలేదు అంటే, ఆ పర్సన్ దగ్గర నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అసలు డాడీ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళలేదు. ఆ విషయం చెప్పిన తర్వాత మేమైతే నిల్లు గైస్, అసలు జీరో ఎక్స్పెక్టేషన్, అసలు ఏం లేదు. అసలు చిన్న హోప్ ఉండింది మాకు, వస్తారేమో మార్నింగ్ అని చెప్పి. ఆ హోప్ కూడా పోయింది కంప్లీట్. ఫోన్ ఇంతసేపు స్విచ్ ఆఫ్ అవ్వదు, ఇఫ్ ఇన్ కేస్ స్విచ్ ఆఫ్ అయినా సరే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఏం లేదు, కంప్లీట్ గా డెడ్ గైస్. మేమైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏం అర్థం కాలేదు అసలు ఏమైంది ఏంటి ఏం జరిగింది అని కూడా కొంచెం కూడా మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు అండ్ అర్థం కాలేదు కూడా. ఇంకా అదే రోజు మేము మార్నింగ్ చాలా సర్చ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, ఒక పర్సన్ దగ్గర నుంచి ఏం ఇన్ఫర్మేషన్ లేదు అంటే సంథింగ్ ఏదో ఒకటి అయి ఉంటుంది అని చెప్పి కొంచెం ఉంటుంది కదా, డైలమాలో ఉంటాం మనం. ఏమైనా యాక్సిడెంట్ జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ జరగొచ్చేమో మేబీ, లేదంటే కార్లో వెళ్ళారు కాబట్టి ఏదైనా పర్సన్ కార్ ఏమైనా దొంగతనం చేయొచ్చు, మా డాడీని కొట్టేయచ్చు అలా అని చెప్పి అనుకుంటూ ఉన్నాం అనమాట. అప్పటికి చాలా 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 ఇంత మెంటల్ అయిపోయామంటే గైజ్ మేము సీరియస్లీ. పర్సన్ ఉన్నారా లేదని చెప్పి ఇంకా కన్ఫర్మ్ అయిపోయాం మేము, పర్సన్ ఇంకా లేరు, ఏదో ఒకటి అయిపోయి ఉంటుంది అని పర్సన్ అని చెప్పి. సీరియస్లీ చెప్తుంటే ఇట్స్ నాట్ ఈజీ గైజ్. ఈ సిచ్యువేషన్, ఈ బ్యాటిల్ని మేము ఇంత ఫేస్ చేసాము. ఆ 1 వీక్ టైం పీరియడ్ అయితే ఉందో, మా డాడీ మిస్ అయిన ఆ 1 వీక్ టైం పీరియడ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ గైస్. చాలా చాలా కష్టం, చాలా ఫేస్ చేసాం. బట్ థ్యాంక్ఫుల్లీ మా డాడీ అయితే సేఫ్గా ఈరోజుకి ఇంట్లో అయితే ఉన్నారు. బట్ అదే రోజు మార్నింగ్ మేము చాలా చాలా సెర్చ్ చేసాం, నో ఇన్ఫర్మేషన్. అప్పుడు నేను స్టోరీ అనేది పెట్టాను ఇన్స్టాగ్రామ్. చాలా మంది సపోర్ట్ చేశారు కదా, చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ చాలా మంది సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అదే రోజు మేము ఇంకా వెళ్ళి ఇలా కాదు మేము కేసు పెట్టాలి, అసలు ఇన్ఫర్మేషన్ లేదు, పర్సన్ దగ్గర నుంచి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి మేము పోలీస్ కేసు పెట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యి కావలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయితే పెట్టామన్నమాట. అదే టైం పీరియడ్లో మాకు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం అర్లీగా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయ్యిందో ఆ లొకేషన్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. బట్ ఆ రోజు సండే కాబట్టి మాకు అంత ఛాన్స్ రాలేదు గైస్. అంత హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేకుండా వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు. బట్ ఆ టైం పీరియడ్లో కేసు పెట్టాము. బట్ మాకు చాలా సపోర్ట్ ఉంది గైస్, చాలా సపోర్ట్ వచ్చిందనమాట ఆ టైంలో. నిజంగా గైస్ ఈ సిచ్యువేషన్లోనే, ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనకి ఎవరు మన వాళ్ళు కాదు అనేది మాకైతే క్లియర్ కట్గా అర్థమైపోయింది అనమాట. ఉన్నవాళ్ళు మనతో ఉండేవాళ్ళు, మన చుట్టాలు కానీ మన ఫ్యామిలీ కానీ ఎవ్వరు మనతో ఉండరు గైస్. డామ్ షూర్గా నేనైతే చెప్తాను, ఎవ్వరు మనతో ఉండరు. బయట వాళ్ళే మనతో ఉంటారు, బయట వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు కూడా. మాకు ఈ రోజు కూడా మా డాడీ బయటికి రావడానికి
మా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు గైస్. బయట వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మాకు మేము ఓన్గా ఫీల్ అయ్యాం కాబట్టి వాళ్ళు మాకు వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఓన్గా ఫీల్ అయ్యారు కాబట్టి ఈ రోజుకి మా డాడీ సేఫ్గా ఇంట్లో ఉండేలాగా వాళ్ళు చేశారు. వాళ్ళ సహాయం వాళ్ళు చేశారు. చాలా చాలా సపోర్ట్ చేశారు గైస్. నేమ్స్ చెప్పకూడదు పార్టీలో అని చెప్పి మళ్ళీ నేమ్స్ వచ్చేస్తాయి. బట్ సో మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు గైస్. వాళ్ళు కూడా ఏదైతే కేసు పెట్టిన తర్వాత ఒక 1 or 2 hours మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఆ పర్సన్ ఎక్కడున్నారు, మా డాడీ ఏదైతే మిస్ అయ్యారు మా డాడీ ఇలాగ రాజంపేట. నేను అప్పటికి స్టోరీ పెట్టాను కదా గైస్. మాకు రాపూర్ అని ఉంది. చాలా మంది ఏం చెప్పారంటే రాపూర్కి నియర్ బై రాజంపేట ఉంటుంది, డేంజర్, ఆ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అది కొంచెం డేంజర్ ఏరియా అని చెప్పారు. ఇప్పుడు మాకు కొంచెం టెన్షన్ వచ్చేసింది. అసలు ఏం అర్థం కాలేదు. స్టిల్ ఈరోజు కూడా అది తలుచుకుంటుంటే ఇట్స్ నాట్ ఈజీ గైస్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే రాజంపేట, రాజపూర్ పక్కన రాజంపేట ఉంది. రాజంపేట పోలీస్ స్టేషన్లో మా డాడీ ఉన్నారని చెప్పి మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేమైతే ఫిక్స్ అయిపోయాం వెళ్ళిపోవాలి అని చెప్పి. పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిసింది. ఏ పోలీస్ స్టేషన్ తెలీదు, లొకేషన్ తెలీదు, అడ్రస్ తెలీదు, ఏం తెలీదు గైస్. స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం ఆ రోజు. బట్ అదైతే మాకు తెలిసి కొంచెం ఇంకా పోలీసులు అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా గైస్. వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏదైనా నెక్స్ట్ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు యాక్చువల్గా. బట్ మేము ఆ రోజు నైట్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. బట్ ఇట్స్ ఎ ఘాట్ రోడ్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఆ టైంలో మనం వెళ్ళాలంటే మనకి సేఫ్ కాదని చెప్పి చాలా మంది మమ్మల్ని ఆపారు గైస్. లేదంటే మేము వెళ్ళిపోయేవాళ్ళం. బట్ దాని నెక్స్ట్ డే మేము వెళ్ళాం అక్కడ వాళ్ళతో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎవరైతే సిఐ సార్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడుకున్నాం. అండ్ ఫైనల్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మా డాడీని మాకు చూసే అవకాశాన్ని ఇచ్చారు. మా డాడీని చూసేదాకా గైస్ పర్సన్ అసలు ఉన్నారో లేదో తెలీదు, పర్సన్కి ఏమైందో తెలీదు, పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాం గైస్, మా డాడీ దర్శనం జరిగింది. ఓ మై గాడ్, స్టిల్ గైస్ హార్ట్ బీట్ ఎలా రైజ్ అవుతుందంటే ఆ విషయం తలుచుకుంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. చాలా చాలా కష్టం గైస్. ఆ ఫేజ్ దేవుడు ఆ సిచ్యువేషన్ ఎందుకు ఇచ్చాడో తెలీదు. బట్ నో, ఇట్స్ ఫైన్. ఏదైతే జరిగిందో అది రాసుంది, జరిగింది అని మేము అనుకుంటున్నాం. నో, వీఆర్ హ్యాపీ. ఇంకా ఫర్దర్లో ఇలాంటి సిచ్యువేషన్ మాకు రాకూడదు కదా, అస్సలు రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ పగ వాళ్ళకు కూడా రాకూడదు అని నేనైతే పక్కా చెప్తా గైస్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎవరి సపోర్ట్ ఉంటుంది గైస్. నేను, మా బావ, మా తమ్ముడు, మేమే గైస్. మేమే ఏది చేసుకోవాలనుకున్నా మేమే గైస్. ఎవ్వరు రాదు గైస్, ఎవ్వరు హెల్ప్ చెయ్యరు కూడా, ఎవ్వరు రారు కూడా. మేమే చేసుకున్నాం. మేమే మా డాడీ కోసం పోరాడం. వెళ్ళి మా డాడీని చూసాం గైస్. ఆ చూసిన మూమెంట్ వీడియో క్లిప్స్ వేద్దాం అనుకున్నా ఇట్స్ నాట్ అంతా లేదు గైస్. చాలా విషయాలు చెప్పాలని ఉంది, బట్ కొన్ని చెప్పలేము, చెప్పకూడదు కూడా. సో కొన్ని చెప్తాను. వెళ్ళి చూసాం గైస్. బట్ అక్కడ చెప్పింది ఏంటంటే ఏదైతే అసలు ఇంకో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ వీడియోలో మనకి అసలు పోలీస్ స్టేషన్లో ఎందుకున్నారంటే నేను ఫస్ట్ చెప్పాను కదా, ఏదైతే పర్సన్ వచ్చి బాడుగా మాట్లాడారు అని చెప్పి, ఆ పర్సన్ సస్పెక్టెడ్ పర్సన్ గైస్. తను పాస్ట్ లో చాలా దొంగతనాలు చేస్తున్నాడు, చాలా అఫెన్సెస్ చేస్తున్నాడు. తను ఎలా అంటే ఒక ట్రాపర్. ఆడపిల్లల్ని మోసం చేసుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ లాగేసుకుంటాం. అలాగా తను చాలా 1 కాదు 2 కాదు గైస్, చాలా చాలా అఫెన్సెస్ చేస్తున్నాడు ఫ్యూచర్ లో, పాస్ట్ లో. అదే పర్సన్ 2 times తిరిగారు కదా, ఆ పర్సన్ మీద పాస్ట్ లో మా డాడీతో ఏ రోజైతే 2 times వెళ్ళారు కదా, దానికన్నా ముందు ఒక 2-3 weeks ముందు ఒక అఫెన్స్ చేసి వచ్చేసాడు గైస్. వచ్చేస్తే ఆ పర్సన్ ఏదైతే ఉన్నారో ఆ లేడీతో సంథింగ్ మేము చెప్పకూడదు క్లారిటీగా, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పర్సన్ అక్కడ రాజంపేటలో ఆ పర్సన్ ఏదైతే దొంగ ఇప్పుడు ఉన్నాడో ఆ దొంగ మీద కేసు ఫైల్ చేశారు.
అప్పటి నుంచి ఆ పర్సన్ కోసం సర్చ్ చేస్తుంటే తర్వాత దొరికారు కేసు. ఎప్పుడైతే మా డాడీ సాటర్డే మిస్ అయ్యారని చెప్పాను కదా, సాటర్డే మా డాడీ మిస్ అయ్యారు. బట్ ఆ దొంగని ఆ పోలీసులు ఫ్రైడే పట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రైడే రోజే పోలీసులు, ఇంకోటి ఏంటండి గైస్, ఏదైతే థర్డ్ డే మా డాడీ వెళ్ళారు కదా, థర్డ్ డే పోలీసులు మా డాడీని పిలిపించారు గైస్. ఇదే మనకి పెద్ద ట్విస్ట్ అనమాట ఈ వీడియోలో. థర్డ్ డే ఎవరైతే కాల్ చేసి పిలిపించారో అది పోలీసులు పిలిపించారు. అదే ఆ దొంగ చేతే కాల్ చేపించి మా డాడీని పిలిపించారనమాట. పిలిపించి మా డాడీ ఇక్కడ నుంచి ఒక్కరే వెళ్ళారు. మేము అప్పటికి చాలా ఇక్కడ సీసీ క్యామ్స్ కూడా చెక్ చేయించాము. ఇదైతే టోల్ ప్లాజా ఉందో ఇక్కడ మొత్తం చెక్ చేసాం గైస్. మా డాడీ ఒక్కరే వెళ్ళారు ఇక్కడ నుంచి. అక్కడ రాపూర్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది నియర్ ఘాట్. ఇక్కడ పోలీసులు వచ్చి మా డాడీని పికప్ చేసుకొని స్టేషన్కి తీసుకువెళ్లారు. ఇక్కడ మొత్తం ఇంట్రాగేషన్ జరిగిందనమాట. ఇంట్రాగేషన్ జరిగి థ్యాంక్ గాడ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే గైస్, స్టిల్ ఐమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. మా డాడీకి డాటర్ లాగా చెప్పుకోవడానికి చాలా చాలా ప్రౌడ్ గైస్. వై? బికాస్ మా డాడీ మిస్టేక్ కొంచెం కూడా లేదు. ఆ మాట వాళ్ళ నోటి ద్వారానే మేము విన్నాం గైస్, పోలీసుల నోటి ద్వారానే మనం విన్నాం. ఇంకోటి ఏంటంటే చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, స్మగ్లింగ్ కేసు అంట, డ్రగ్స్ కేసు అంట అని చెప్తున్నారంట. ఇది కూడా పీకలేరు. అసలు అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. ఓకేనా? చెప్పుకునే వాళ్ళు ఎన్నైనా వాగుతారు గైస్, వచ్చి పీకేది ఏముండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవన్నీ పట్టించుకోం, మేము విని వదిలేస్తాం. మేము ఎంత ఫేస్ చేసాం, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అనేది మాకు తెలుసు. ఎవ్వరు వచ్చి మాకేం చేయలేదు, మాకే తెలుస్తుంది. సో ఈ 1 వీక్ ఎందుకున్నారు స్టేషన్లో అంటే అది ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఏదైతే దొంగ ఉన్నారో తను చాలా అఫెన్సెస్ చేస్తున్నాడు. మా కార్లో తిరుగున్నాడు కాబట్టి 2 times ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి చేశాడు అనేది ఆ పర్సన్ నుంచి రావాలి. మా డాడీ ఇంట్రాగేషన్ అయిపోయింది ఫైనలీ. థ్యాంక్ గాడ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్, చాలా 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 బ్లెస్సింగ్స్ ఇచ్చారు గైస్ మీరందరూ. మీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఆఫ్టర్ ఏ వీక్ గైస్ మాకు ఫుడ్ లేదు, నిద్ర లేదు. ఇన్నర్గా ఎలా అయిపోయామంటే ఏడ్చి అసలు ఏం లేం గైస్. మనుషులం ఎలా అయిపోయామంటే ఏమైపోతుందో అనే సిచ్యువేషన్లోకి వచ్చేసామన్నమాట. హెల్త్ ఏమైపోతుందో తెలీదు, మనుషులం ఏమైపోతామో తెలీదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ గైస్. బట్ నేను, మా బావ, మా తమ్ముడు ప్రౌడ్గా చెప్పుకుంటాం, వీ వన్ బ్రో, వీ వన్. ఇంతకు మించి ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటే గైస్, మోస్ట్లీ మీ అందరికీ డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోయి ఉండొచ్చు. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇన్స్టాలో చెప్పండి. నౌ వీఆర్ ఆల్ హ్యాపీ. నజర్ ఈజ్ సో రియల్. దిష్టి ఎవడైతే పెడతాడో వాడు కూడా ఏం క్షేమంగా ఉండడు గైస్, వాడు కూడా పోతాడు ఏదో ఒక రోజు. సో నజర్ ఈజ్ సో రియల్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. బై బాయ్.